మనం ఒక రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఒకటి, మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27. మరి 27 నాడు జరగబోయే ఈ ఇంటి పండుగ తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు ఇది ఒక ఇంటి పండుగ. ఆ పండుగ ఏ స్థాయిలో చేసుకోవాలా, హైదరాబాద్ నుంచి మనం ఎట్లా పోవాలా ఏంది అనేది ఇప్పటిదాకా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు. నా వైపు నుంచి ఒక 2-3 విషయాలు మీతో చెప్పాలి. ఒకటి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి దాదాపు 77-78 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 77-78 ఏళ్లలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం కానీ, ఈరోజు తెలంగాణ ఆంధ్రగా ఉన్న రాష్ట్రాలు కానీ, ఈరోజు ఈ 77 ఏళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం 2 రాజకీయ పార్టీలు మాత్రమే 25 ఏళ్ల కంటే ఎక్కువ ఒక పార్టీగా పుట్టి అధికారాన్ని, అదేవిధంగా ప్రతిపక్ష పాత్రని, ఇంకా ఉద్యమ పాత్రని ఇవన్నీ పోషించిన పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క కడితే కేవలం రెండు పార్టీలు మాత్రమే. ఒకటి, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 82-83లో స్థాపించిన పార్టీ ఒకటైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది. దాని తర్వాత మళ్ళీ 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, 25 ఏళ్ల పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా 25 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజకీయ పార్టీగా అందులో ముఖ్యంగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే 2001లో 2001వ సంవత్సరంలో ఏమున్నది ఆనాడు అని చూస్తే అదో సినిమా పాట ఉంటుంది ఒకటి, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అనే పాట. నిజంగా కూడా ఆ రోజు పరిస్థితి అదే. 2001లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏముంది ఆనాడు కేసీఆర్ గారికి ఇవ్వాలంటే ఇంత పెద్ద బలగం ఉంది హైదరాబాద్లో. ఆ రోజు ఏముంది 2001లో? గులాబీ కలర్ చూసి, గులాబీ జెండా చూస్తే నవ్విన వాళ్ళు ఎంతోమంది, ఇదేం కలరా, ఇదేం పార్టీ అని. అట్లే ఇంకా దానికి మించి ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని ఛాలెంజ్లు ఉండేనో ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే మనకు కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది.